దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, మరి సామూహిక ఉపవాస ప్రార్థనా దినానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మొదటి శుక్రవారం అనగా 2వ తేదీ జరుగుతున్నటువంటి ఈ సామూహిక ఉపవాస ప్రార్థనలో అనేక వేల మందిగా పాలు పంపులు పొందుతూ మరి సంఘక్షేమము కొరకు ఒకరు మరి ప్రార్థిస్తూ దీవించబడుతున్నారు. మీ సమయము, మీ ఆరోగ్యము సహకరించినట్లయితే మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ మీరు ఆహార నియమం అంటే ఉపవాసం పాటించకపోయినప్పటికీ ప్రార్థనలో అయితే తప్పక పాలు పంపులు పొందండి. ఈ నమ్మకమైన పరిచర్యలో దేవుని యొక్క మహాకృపని బట్టి మొదటి నుంచి మరి ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన మేళ్లు పొందుకుంటున్నాం. అనేకులు దీవించబడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోతున్న కార్యక్రమాలు, ప్రయాణాలు, అభిషేకారాధనలు, గృహదర్శన కార్యక్రమాలు మహిమకరంగా జరుగులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. మరి మొదటగా 7 అంశాల కొరకు మనం ప్రార్థించబోతున్నాం. 7 ప్రార్థనలుగా మనం ప్రార్థించబోతున్నాం. అయితే ఈ ప్రార్థనలో మీ కొరకు, మీ ఆత్మీయ జీవితాల కొరకు, ఆత్మల రక్షణ కొరకు, జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే మరి విశేషంగా మరి మీ కొరకు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ ఆర్థిక స్థితిగతుల కొరకు ప్రతి ఒక్క అంశం కొరకు ప్రార్థించబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ప్రార్థనలో మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో జరగబోతున్న అభిషేకారాధనల కొరకు తప్పక ప్రార్థించండి. నేను ప్రతి ప్రార్థనలోనూ కూడా చెప్పను కానీ మొదటిగానే చెప్తున్నాను. మరి ఈ నెలలో 5వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి ఐనవెల్లులోను, 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి ఆశ్రయపురంలోను, అలాగే 8వ తేదీ గురువారం ఉదయం అమలాపురంలోను, సాయంకాలం 7 గంటలకి నెలమూరులోను, అలాగే 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్కవరంలోను, అలాగే 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి పాలకొల్లులోను, అలాగే 11వ తేదీ సాయంకాలం 7 గంటలకు మరి శివకోడులో బహిరంగ సభ, అలాగే మరి 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి భీమవరంలోను, 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి ఆశ్రయపురం. ఈ రీతిగా మరి దేవుని కృపను బట్టి జరగబోతున్నటువంటి వీటి కొరకు ఈరోజు పట్టుదలతో మనం ప్రతి ప్రార్థనలో కూడా గుర్తు చేసుకుందాం. మరి మొట్టమొదటి ప్రార్థనగా ఆత్మల రక్షణ కొరకు, ప్రకటింపబడుతున్న సువార్త కొరకు, సంఘ ఉద్యమం కొరకు, తలపెడుతున్న కార్యక్రమాల కొరకు, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మొదటిగా మనం ప్రార్థించబోతున్నాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. అయ్యా, ఇదిగో నాయన ఈ యొక్క 2వ తేదీ ఫిబ్రవరి మాసం 2024 సంవత్సరం మొదటి శుక్రవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలం అంతా కాచి కాపాడి భద్రపరిచారు. ముఖ్యంగా ఇది ఆయన 2024లో మొదటి మాసం అంతా కాచి కాపాడి 2వ మాసంలో ప్రవేశపెట్టినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. అనుదినము ఆత్మీయంగా నడిపిస్తున్నారు. ప్రార్థనా శక్తి చేత, ఉజ్జీవ కార్యక్రమాల చేత నైనా మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయన. ముఖ్యంగా నాయన పరిచర్య మరి ఇదిగోనైనా ఈ యొక్క సత్యవాక్య కుటుంబ సహవాసం ద్వారాను మేమందరము నాయన ఎన్నికలేని మమ్మలను ఏకపరిచి ఘనమైన కార్యాలు వెంబడి నడిపిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవా, పట్టుదలతో మేమందరము నాయన ఈ దినం ప్రార్థించటానికి ఉపక్రమిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయండి. అయ్యా, ఇదిగోనైనా ఎందరైతే బిడ్డలు ప్రాణం ఆయాసపరుచుకుని ఉపవాసం ఉంటున్నారో శక్తిని, బలమును, ఓపికను దయచేయండి. ఆత్మీయ నడిపింపును దయచేయండి. మరి దినము నాయన జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటి ద్వారా మీకే మహిమ, ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన ఏ బిడ్డ అయితే ఇక్కడ మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి. రక్షణ పొందిన వారు పరిపూర్ణులుగా సాగిపోవటానికి, అనుదిన వాక్య ధ్యానాల్లో పాలు పంపులు పొందటానికి కృప దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడండి. ఒకవేళ ఎవరైనా మరలా ఆయన విశ్వాసంలో జారిపోయారో, పాపంలో పడిపోయారో లేవనెత్తండి. క్రీస్తు ప్రభు రక్తము చేత కడగండి అయ్యా. మారు మనసు పశ్చాత్తాప అనుభవాలు దయచేయండి అయ్యా. ఇదిగోనైనా ఏ వ్యసనం, ఏ జోదం, ఏ చీకటి, ఏ లోకాశల బిడ్డలను ప్రేరేపిస్తున్నాయో వాటి నుంచి వారి దృష్టి మరల్చుకోవటానికి శక్తిని దయచేయండి. అలాగే నాయన రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో వారి హృదయాలను కదిలించండి.
ప్రేమ కలిగిన దేవా మారు మనసు రక్షణ అనుభవాలకు నడిపించండి. ప్రేమ కలిగిన దేవా మేమందరము నాయన ఆత్మీయంగా బలపట్టు కృప దయచేయండి. కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఎవరు మారు మనసు పొందలేదో వారి హృదయాలను కదిలించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా కృప వెంబడి కృపను దయచేయండి. అలాగే నా తండ్రి మరి సమయంలో ప్రతి బిడ్డ పక్షంగా ప్రార్థన చేస్తుంటుండగా కృపనివ్వండి. సంఘాలను దీవించండి. సంఖ్యలో ఆత్మీయతలో బలపరచండి అయా. ముఖ్యంగా సచివాక్య కుటుంబ పరిచర్య ద్వారా ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అనుదిన వాక్య ధ్యానాలే కానీ సేవా కార్యక్రమాలే కానీ అయా అభిషేకారాధనలు వీటన్నిటిలో మీరు ఉండండి. జరుగుతున్న గృహదర్శన కార్యక్రమాలను దీవించండి. మహిమకరమైన పరిచర్య జరిగిస్తుంటుండగా మీకే మహిమ మీకే ఘనత నాయన. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో వాక్యాన్ని ప్రకటించటానికి బిడ్డలను ఆయుత్తపరచటానికి కృపనిస్తున్నారు. మహిమకరమైన పరిచర్య జరిగించటానికి కృప దయచేయండి అయా. ఈ రీతిగా ఇదిగో నాయన ఈ దినమంతా మీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించండి తండ్రి అయా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరితమైన పరిచర్య అక్కర కలిగి ప్రార్థించటానికి కృప దయచేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ఏ బిడ్డ యొక్క నాయన కుటుంబ యజమానుడు కానీ కుటుంబ యజమానురాలు కానీ కుమార్తెలు కానీ నాయన కుమారులు కానీ అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ మనవరు కానీ మనవరండ్రు కానీ ఎవరి రక్షణ కొరకు ఎవరి మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నారో ఆయా ఆత్మకార్యంలో వారు మార్పు చెందుట కృప దయచేయండి. కఠిన హృదయాలు కదిలించి వారి రక్షణ పొందుట కృప దయచేయండి. ఆశ్రయపురంలో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిచర్యను దీవించండి అయా. బూదిగంతముల వరకు మీ సువార్తను వ్యాపింప చేయటానికి అల్పులమైన మమ్మల్ని కూడా మీ పనిలో ప్రతిష్ఠించిన రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మీ కృపగల కార్యము జరిగించమని మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. రెండవ ప్రార్థనగా స్వస్థత కొరకు మరి ఏ శరీరము బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థించబోతున్నాం. పరమ వైద్యుడైనటువంటి మరి దేవుని సహాయం కొరకు ఈ ప్రార్థన మీరు ఆమెన్ అనుభవించుంటుండగా అనేక లక్షల మంది ఈ ప్రార్థనలో ఆమెన్ అనుభవిస్తున్నారన్న విషయాన్ని గమనించి విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్క బలహీనత ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఏకీభవించండి. శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ 2వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినాన జరుగుతున్నటువంటి సామూహిక ఉపవాస ప్రార్థనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సచివాక్య కుటుంబీకులమైన మేము ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రాణం ఆయాసపరుచుకుని మా విజ్ఞాపన మా ప్రార్థన మీ పాద సన్నిధికి అందిస్తుంటుండగా మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. మా శరీరాలు మేము కలిగి ఆరోగ్యంగా ఉండడానికి కృపనిచ్చారు. మేము ఏమైతే ఉన్నామో మీ కృపనైనా మా అనారోగ్యాల కొరకు స్వస్థత కొరకు ప్రార్థించక మునుపు అయా మొదటగా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. మమ్మల్ని పుట్టించినందుకు మేము జీవించడానికి కృపనిచ్చినందుకు మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. అయినప్పటికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండవలసిన ఈ శరీరాలు ఏ కారణాలను బట్టి మా అవిధేయతను బట్టి మా అశ్రద్ధను బట్టి ఒకవేళ ఏ కారణాన్ని బట్టి శరీరాలు బలహీనపడినప్పటికీ పరమ వైద్యుడా మీ పాద సన్నిధిలో స్వస్థత కొరకు కనిపెట్టుకుని వస్తున్నామయ్యా. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేయక జవాబిచ్చేదేవా కృపనివ్వండి అయా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డ ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారో బిడ్డలను దర్శించండి. అంతేకాకుండా వారు ఎవరి కొరకు ఎవరి స్వస్థత కొరకు ప్రస్తావించి ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలను పేరు పేరున దర్శించండి నా తండ్రి. వైద్యుల వల్ల ఔషధాల వల్ల మరి స్వస్థత లేకపోయినా మీలో స్వస్థత ఉందని మేము నమ్ముచున్నామయ్యా. మాట మాత్రము సెలవిచ్చి కార్యము జరిగించగలిగిన దేవా కృపనివ్వండి. శరీరాలు ఆయుత్తపరచండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు క్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రవహింపచేయండి. కీళ్లు నరములు ఎముకలు కండరాలు స్వస్థపరచండి అయ్యా. అదే విధమైనటువంటి రుగ్మత అయినప్పటికీ అయా ఇదిగోనైనా ప్రతి బిడ్డను దర్శించండి. ఇరిగిన ఎముకలను అతికించండి అయా. అరిగినటువంటి కీళ్లు వెన్నుపూస మోకాళ్ళను సడలించండి, బలపరచండి, సత్తువును దయచేయండి. విరిగిన ఎముకలు అతికించండి అయా. గాయాలను కట్టండి నా తండ్రి. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి. నడవలేని వారు మాట్లాడలేని వారు
నాయన నిలబడలేనటువంటి వారికి శక్తిని, ఓపికను, సామర్థ్యాన్ని దయచేయండి నా తండ్రి. అయా చూడలేని వారు చూడటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, మరణ పడక మీద ఉన్నవారిని, ఆసుపత్రిలో ఉన్నవారిని, ఐసీలో ఉన్నవారికి విడుదల కలగచేయండి. వ్యాధి బాధల్లో విడుదల కలగచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నైనా ఎవరైతే షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, అయా ఏ విధమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నా దర్శించి మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. శక్తి కలిగిన దేవా, మీ కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా కృపనివ్వండి. ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలను దర్శించండి. గర్భసంచిలో నీటి బుడగలు ఉన్న వారికి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి, అయా ఇదిగో నైనా ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి. అయా చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలతో కృంగిపోతున్నటువంటి వారికి విడుదల కలగచేయండి. కృప కలిగిన దేవా, ఎవరైతే నాయన వైద్యానికి డబ్బులు లేక, వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతోనే కృంగిపోతున్నారో మార్గం సరళం చేయండి అయ్యా. స్వస్థతను దయచేయండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, చర్మ వ్యాధులతో ఉన్నటువంటి వారికి స్వస్థతను దయచేయండి. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. రక్తాన్ని శుద్ధీకరించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, అలాగే నా తండ్రి, ముఖ్యంగా ఎవరైతే నాయన మనశ్శాంతి లేకుండా ఉంటున్నారో, మానసికంగా కృంగిపోతున్నారో, మనసుకి గాయపడి ఉన్నారో స్వస్థతను దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. శక్తివంతుడా, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో కృంగిపోతున్నారో లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. మహిమగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఆదరించండి అయ్యా. ఇదిగో నాయన బిడ్డల పక్షంగా మీరే కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, సహాయకుడా, ప్రతి బిడ్డను నాయన దర్శించండి. నష్టపోయిన వారు, గాయపరచబడిన వారు, మోసగింపబడిన వారు, కన్నీరు కారుస్తున్నవారు, నాయన విచారమైన వార్త విని నాయన దుఃఖంతో ఉన్నటువంటి వారిని దర్శించండి అయా. ప్రతి బిడ్డకు ధైర్యాన్ని, సత్తువును దయచేయండి అయా. నాయన మరి గుండె చెదరని వారిని నాయన కాపాడే దేవా మీ కృపనివ్వండి. వాక్యపు వలన ఆదరణ దయచేయండి నా తండ్రి. అలాగే నాయన మరి ఎవరైతే నాయన వ్యసనాల వల్ల వారి శరీరాన్ని, మనసును గాయపరుచుకుంటున్నారో, మద్యపానం వల్ల వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారేమో, జోదము లేకపోతే ఇతరత్ర వ్యాపకాల వల్ల మానసికంగా మనశ్శాంతిని కోల్పోతున్నారేమో, చెడు సహవాసాల వల్ల నాయన నిద్రలేని రాత్రులు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారేమో, అయా హృదయాలను స్థిరపరచండి, నిమ్మలపరచండి. పాపాన్ని ద్వేషించే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప వెంబడి కృపను దయచేయండి అయా. ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా ప్రతి బిడ్డను దర్శించి మీ కృప చేత బలపరచండి అయ్యా. అలాగే నా తండ్రి, ఏ విధమైన పాపం అనే రోగంలో పట్టబడినప్పటికీ క్రీస్తు ప్రభు రక్తము చేత శుద్ధీకరించి కడగండి అయ్యా. ఆ వ్యసనం నుంచి విడుదల పొందుటకు కృప దయచేయండి. వారి చేయి ప్రయత్నాలన్నిటినీ సఫలపరిచి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మనశ్శాంతితో నైనా మరి మీ అందు ఆనందించుటకు, పరిపూర్ణ స్వస్థత అనుభవించటానికి కృప దయచేయండి. అలాగే నాయన ఈ సమయంలో నాయన మరి జరగబోతున్న అభిషేక ఆరాధనల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవా, ఫిబ్రవరి మాసంలో 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి అభిషేక ఆరాధనలు మహిమకరంగా జరగటానికి కృప దయచేసి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 3వ ప్రార్థన, ఆర్థిక సమస్యలు, రుణభారము విడుదల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ జీవితంలో, ఏ కుటుంబంలో ఆర్థిక కష్టాలు, ఆర్థిక రుణభారాలు సమాధానం లేకుండా చేస్తున్నాయో, ఆర్థిక సంఖ్యల నుంచి విడుదల కొరకు, అప్పుల భారం నుంచి విడుదల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. సర్వశక్తివంతుడైన దేవుడు తన కార్యమును జరిగిస్తున్నారని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహాగణుడా, గొప్ప దేవా, మీ ప్రేమను బట్టి వందనాలు నాయన. ఈ 2వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినాన్ని జరుగుతున్నటువంటి అయా మరి యొక్క సామూహిక ఉపవాస ప్రార్థనలో అనేక లక్షల మందిగా పాలుపంపులు పొందుతుండగా మీకే మహిమ కలుగునుగాక. పాలుపంపులు పొందుతున్న, విశ్వసించి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించి సమస్యలకు పరిష్కారము, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఈ సమయంలో ఇదిగో నాయనా మరి ఎవరైతే ఆర్థిక రుణభారాలతో కృంగిపోతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయినప్పటికీ ఇదిగో నాయన, మొదటగా మేమేమైతే కలిగి ఉన్నామో, మేము పోషింపబడ్డాం నాయన, మా కొరకు సృజించిన ప్రతి ఒక్క విషయం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయా. మేము అనుదినం నాయన భుజించే ఆహారమే కానీ, నివసించే భూమి, ప్రకృతే కానీ, ఫలభరితమైన
భిన్నమైన ఋతువులే కానీ అయా సమస్తాన్ని మా కొరకు కలగచేసిన దేవా, సర్వసృష్టికర్త సర్వసంపన్నుడా మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన మా విధేయతను బట్టి, మా అజ్ఞానాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి నాయన మరి సమస్యల్లో ఉన్నామో, ఏదేమైనప్పటికీ పరిష్కారం మీరై ఉన్నారు అయా. తప్పిపోయిన కుమారుని వల్లే నష్టపోయినప్పటికీ తిరిగి మరలా మీ పాదాల చెంతకొచ్చినట్లయితే మీరు త్రోసివేయక బాగు చేసేటటువంటి దేవుడు అయా. ఇదిగో నాయన మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మరి శ్రేష్టమైన సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి నా తండ్రి. నాయన కృంగిపోతున్న వేళ ధైర్యపరచండి అయ్యా. గుండె చెదిరిన వారిని స్థిరపరచండి అయ్యా. ఇదిగో నాయన ప్రతి బిడ్డ నాయన సమస్య నుంచి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలపరచండి. సమస్యలు అధికమై ఒకవేళ ఎవరైతే నాయన జీవితం మీద విరక్తి చెంది ఉన్నారేమో నాయన, అధైర్యపు నాయన ఆలోచనలు దూరపరచండి అయ్యా. మొదటిగా ధైర్యాన్ని, విశ్వాసాన్ని వారిలో పుట్టించండి నా తండ్రి. సమస్య నుంచి బయటపడటానికి వారు చేస్తున్నటువంటి న్యాయసమ్మతమైన ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వారి ఉద్యోగాలు, వారి వృత్తి, వారి వ్యవసాయం, వారి వ్యాపారం, వారి చేతి పనిని దీవించి నూరంతల ఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆలోచన చెప్పువాడ అడుగులు స్థిరపరచండి అయ్యా. మార్గం సరళము చేయండి నా తండ్రి అయ్యా. ఇదిగో నాయన తలపెడుతున్న పనులు నాయన సఫలం కాక కృంగిపోతున్నవారు, కనీస అవసరతలు తీరక కృంగిపోతున్నవారు నాయన, మరి అవకాశాలు లేక నిరుద్యోగులుగా నాయన పని లేక కృంగిపోతున్న వారిని దర్శించమని వేడుకుంటున్నాం. ఏ బిడ్డ నాయన పని దొరికితే, అవకాశం దొరికితే సమస్య నుంచి బయటపడదామని కన్నీటితో ఎదురు చూస్తున్నారు నాయన, వారు ఆశించిన దానికంటే అధికమైనటువంటి పనిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం అయా. బిడ్డల పోషణ, కుటుంబ పోషణ, బిడ్డల చదువులు, వైద్యం కొరకు, వివాహం కొరకు, ఏ కారణాల కొరకు నాయన వారు ఎదురు చూస్తున్నారు, కృపనివ్వండి అయ్యా. గృహ నిర్మాణం నిలిచిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కొనసాగించడానికి కృప దయచేయండి నాయన. ఒకవేళ ఎవరైనా మోసపోయిన వారు, నష్టపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నమ్మిన వారి వలన, వ్యాపార భాగస్వాముల వలన, కుటుంబీకుల వలన, నాన్న వారి వలన, స్నేహితుల వలన ఎవరైతే నాయన నష్టపోయారో వారి నష్టాన్ని పోడ్చండి అయ్యా. వారు బిగబట్టినటువంటి సొమ్ము మరలా తిరిగి రావటానికి కృప దయచేయండి. కఠిన హృదయాలను కదిలించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభుత్వ పథకాల గురించి కానీ అయా, బ్యాంకు రుణాల కొరకు ఎదురు చూస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. నాయనా వ్యాపార పెట్టుబడి, వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు సకాలంలో జీతభత్యాలు పొందుకోవటానికి, సక్రమమైన పని పొందుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, గృహాలు లేని వారు ఒకవేళ గృహం నాయన మధ్యలో నిలిచిపోయిందేమో, ఇంకా ప్రారంభించలేదేమో నాయన, కొనసాగుటకు నాయన చక్కని గృహాలు కలిగి ఉండడానికి కృప దయచేయండి. ఒకవేళ గృహాలు కలిగి ఉన్నా నాయన దాని మీద రుణభారంతో కృంగిపోతున్న వారికి విడుదల కలగచేయండి అయా. తనకాలో తాకట్లో ఉన్నటువంటి నాయన బంగారము, వస్తువులు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, వాహనాలు విడిపింపబట్టడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్య కార్యాలు వెంబడి నడిపించండి. మహిమకరమైన పరిచర్య జరిగించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఇదిగో నాయన జరుగుతున్న పరిచర్యలో నాయన అవసరమైన ఇవులను దయచేయండి అయా. మరి ఇదిగో నాయన అభిషేక ఆరాధనల కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. కృపనివ్వండి. ప్రేమ కలిగిన దేవ ఆదరించండి. అంతేకాకుండా నాయన ముఖ్యంగా మీరు ఇస్తున్న ఆశీర్వాదాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఎవరైతే కష్టార్జితాన్ని, ఆహారం కాని దాని కొరకు రోకలిస్తున్నారో జ్ఞానం కలిగిన వారై సద్వినియోగపరుచుకోవటానికి కృప దయచేయండి అయా. ఇదిగో నాయన లోకాశల వెంబడి పరిగెట్టక అయా నాయన భక్తి కలిగిన జీవితాలు నాయన, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లాభసాధకమని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా లోకంలో సంతృప్తి లేదయ్యా. లోకాశల వెంబడి పరిగెట్టక వాస్తవాన్ని గమనించి మీలో నాయన సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపబట్ట కృప దయచేయండి. మీ కృప వెంబడి కృపను దయచేయండి అయా. ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయండి. కుటుంబాలు, బిడ్డల జీవితాలు నాయన మీ కృప చేత నింపబట్టకు సహాయము దయచేయమని, అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు బిడ్డలను చేరుకోకుండా ఎల్లవేళ మీ కాపుదల అనుగ్రహించండి అయా. వారి కష్టార్జితాన్ని కుటుంబానికి నాయన అందించటానికి, ఎటువంటి వ్యసనాలకి దుర్వినియోగపరచకుండా జ్ఞానాన్ని దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 4వ ప్రార్థన కుటుంబ క్షేమము కొరకు, కుటుంబాల కొరకు. మరి విశేషంగా 2024వ సంవత్సరంలో మన యవన బిడ్డలు, వారి బిడ్డలు, ఆ బిడ్డలు స్థిరపడులాగున, ఆ బిడ్డల యొక్క రక్షణ కొరకు, వివాహాల కొరకు, మరి ఎందుకంటే ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎంత కష్టపడినా బిడ్డల జీవితాలు కట్టబడాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా ప్రయాసపడుతున్నాం కనుక మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తులు, వారి జీవితాల కొరకు మనం ప్రార్థించబోతున్నాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా.
మీ ఉన్నతమైన కృప చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మొదటిగా నాయన కుటుంబాల కొరకు నాయన మేము సంతోషంగా ఉండడానికి మీరు చేసిన ప్రణాళిక ఏర్పాటును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా ఇదిన మేము కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నామంటే అది కేవలం మీ ఆలోచనే. అయా ఇదిగోనైనా మా కొరకైన ఆలోచన చేసే దేవా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. కుటుంబాలను నిర్మించిన దేవా, కుటుంబాలకు పునాది వేసిన దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆ కుటుంబాల్లో నాయన మేము సంతోషంగా ఉండాలని సంకల్పించిన అపవాది నాయన మరి ఆ సంతోషాన్ని నాయన హరించటానికి కుటుంబాల్లో అనేక రీతులుగా నాయన ప్రవేశపెట్టి నాయన అనేక రీతులైనటువంటి నాయన హానికరమైన కార్యాలు, వ్యసనాలు, చెడు సహవాసము, కలహాలు, విరోధాలు, వ్యతిరేక భావాలు, అనుమానాలు, ఈర్ష్యాద్వేషాలతో నిత్యము అశాంతితో ఉన్నటువంటి కుటుంబాలను మీ కృప చేత నింపండి అయ్యా. మీ వాక్యపు వెలుగు చేత నింపండి అయ్యా. మీ వాక్యపు పునాది మీద కట్టండి నాయన. కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మొదటిగా ప్రతివారు రక్షణ పొందాలయ్యా. మొదటిగా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో మారు మనసు లేదో, ఏ కుటుంబంలో రక్షణ లేదో ఆయా కుటుంబాలను దర్శించండి నా తండ్రి. ఏ వ్యసనము, ఏ చెడు సహవాసం, ఏ చీకటి ఆ కుటుంబంలో ఉందో దూరపరచండి అయ్యా. మిమ్మల్ని సొంత రక్షకుడిగా నాయన కలిగి ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, ప్రతి కుటుంబంలోనూ ప్రార్థన బలిపీఠాలు కలిగి ఉండడానికి, వాక్య ధ్యానాలు జరగటానికి కృప దయచేయండి అయ్యా. కుటుంబాలతో సహా నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా ఉండడానికి కృప దయచేయండి. భయభక్తులు కలిగిన కుటుంబాలుగా, ఆజ్ఞకు లోబడే కుటుంబాలుగా ఉండడానికి కృప దయచేయండి. కుటుంబ యజమానులు ఆత్మీయ నాయకులుగా నాయన కుటుంబాల కొరకు కష్టపడటానికి, కుటుంబ యజమానురాండ్రు నాయన మరి ప్రార్థనా పరులుగా బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప వెంబడి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి అయ్యా. నాయన ఏ వ్యసనము, ఏ చెడు సహవాసం అలజడి కలగ చేస్తుందో నజరేయుడైన క్రీస్తు నామంలో దూరపరచండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, మరి కుటుంబ యజమానులు కానీ యజమానురాండ్రు కానీ ఏ విధమైన వ్యసనంలో కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోయినట్లయితే వారి వ్యసనాలను విడిచినైనా కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వారుగా ఉండడానికి కృప దయచేయండి అయా. తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి, బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగాను, ఆయన తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. వారికి ఇచ్చిన భాగస్వాములు, వారికి ఇచ్చిన కుమార్తెలు, కుమారులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనువురు, మనురాండ్రును, తల్లిదండ్రులను దీవించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఏ బిడ్డ జీవితంలో యొక్క నాయన అవసరత్వం ఎరిగిన దేవ కృపనిమ్మని వేడుకుంటున్నామయ్యా. ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుని ప్రేమగా సంతోషంగా జీవించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నామయ్యా. నాయన మరి విశేషంగా మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల కొరకు నాయన కష్టపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది నాయన ప్రయాసపడుతుంటుండగా వారి ప్రయాసను ఫలింపచేయండి అయ్యా. బిడ్డల జీవితాలను కట్టండి, స్థిరపరచండి అయ్యా. ఇదిగో నాయన యవన బిడ్డల సత్ప్రవర్తన కొరకు ప్రార్థిస్తున్నాం. యవన ప్రాయంలోనే రక్షణ పొందటానికి కృప దయచేయండి. వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి అయ్యా. మరి లోకంలో అపవాది అనేక రీతిలుగా నాయన మా యవన బిడ్డలపై గురిపెట్టి వ్యసనము, చెడు సహవాసాలు, మత్తు, నాయన ఏ విధమైనటువంటి ఆన్లైన్ గేమ్స్, ఫోన్ ఎడిక్షన్స్, చెడు సహవాసాలు, చీకటి అనేక రీతిలుగా యవన బిడ్డల మీద దాడి చేసి యవన బిడ్డల జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటుండగా వారి హృదయ తలంపులకు కావలి దయచేయండి అయ్యా. నాయన వారి భవిష్యత్తు ఎడల నాయన ఆలోచన కలిగి నా తండ్రి తొందరపాటు నిర్ణయాలతో కాకుండా తల్లిదండ్రుల మాటలు వినటానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటానికి కృప దయచేయండి అయ్యా. వివాహ విషయాలు, ఉద్యోగ విషయాలు, చదువులు ప్రతి నిర్ణయంలోనూ నాయన తల్లిదండ్రుల మాటకి గౌరవించటానికి, వారి అనుభవపూర్వక సలహాలు అంగీకరించటానికి కృప దయచేయండి. ఆ రీతిగా యవన బిడ్డలు ఫలించడి కొమ్మలుగా దీవించండి అయ్యా. మీ కృప వెంబడి కృపను దయచేసి కుటుంబాలు నిత్యము సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి నా తండ్రి. ఇరుగు పొరుగు వారితో సఖ్యతను దయచేయండి. ఈ రీతిగా నాయన మిమ్మల్ని కలిగిన కుటుంబాలుగా నిత్యము సంతోషంగా ఉండడానికి కృప దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 5వ ప్రార్థన. దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు, అక్కడ పనిచేసి తిరిగి వచ్చిన వారి కొరకు, మరి ముఖ్యంగా వారి ఆత్మీయ జీవితాల కొరకు, మరి అనునిత్యము వారి కొరకు ప్రార్థిస్తూనే వారితో సహవాసం కలిగి ఉన్నాం. అయినా దేవుని యొక్క మహాకృపను బట్టి పరిచర్య ప్రారంభం నుంచి వారితో కలిసి మరి పని చేయటానికి, వారితో కలిసి మరి ఘనమైనటువంటి కార్యాలు జరిగించటానికి దేవుడు కృపనిస్తున్నారు. మరి ఈ సమయంలో వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన గొప్ప దేవ, మీ ప్రేమ కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా.
ప్రేమ కలిగిన దేవ, ఈ 2వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినాన జరుగుతున్న ఈ సామూహిక ఉపవాస ప్రార్థనలో భాగంగా మేమందరం ఈ రీతిగా పాలు పంపులు పొందటానికి కృపనిచ్చారు. అనేక లక్షల మంది ప్రార్థనలు నాయన మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయండి అయా. ముఖ్యంగా ఈ సమయంలో సహవాసంలో నమ్మకమైన పరిచర్యలో భాగంగా అనేక సంవత్సరాలుగా దూరదేశాల్లో ఉన్న బిడ్డలతో కలిసి ప్రార్థించటానికి, కలిసి ఏకీభవించటానికి, కలిసి మోకరించటానికి, కలిసి వాక్యాన్ని ధ్యానించటానికి అనునిత్యము గొప్ప కృపనిస్తున్నారు. మా ద్వారా నాయన మేము ఎక్కడున్నప్పటికీ ఏక కుటుంబ భావనతో అనేక ప్రాంతాలు ఉజ్జింపబట్టడానికి, అనేకులు నాయన మీ ప్రేమను, మీ వాక్యాన్ని పొందుకోవటానికి కృప దయచేస్తున్నారు. బిడ్డలందరూ సహకారులుగా ఉన్నారు, ప్రార్థనాపరులుగా ఉన్నారు అయా, పాలిభాగస్తులుగా ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా నాయన ఏ బిడ్డ నాయన జీవనోపాధిలో భాగంగా కుటుంబాలను విడిచి, నాన్నవారిని విడిచి అయా ఇదిగో నాయన మరి దూరదేశాల్లో ప్రయాసతో నాయన పనిచేస్తున్నారు. బిడ్డలను దర్శించండి. కుటుంబాలకు దూరంగా ఉంటుండగా ఒంటరితనపు బాధ బిడ్డలను చేరుకోకుండా కృపనివ్వండి, ధైర్యపరచండి. ప్రేమ కలిగిన దేవా, బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తుంటుండగా కృపనివ్వండి అయ్యా. నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి తండ్రి. పని లేని వారు నాయన పని పొందుకోవటానికి కృప దయచేయండి. అక్క మా వీసా, సిపిఆర్ నాయన వర్క్ పర్మిట్ నాయన లేనటువంటి వారిని దర్శించండి అయ్యా. ధైర్యపరచండి. పాస్పోర్ట్ సమస్యలో విడుదల కలగచేయండి అయా. బిడ్డలు నాయన వంటగదుల్లో నాయన నిలువు కాళ్ళ మీద నిలబడి పని చేస్తుండగా సత్తువును, ఓపికను పని దయచేయండి అయ్యా. ఎందరో బిడ్డలు నాయన మరి పని చేస్తుంటుండగా బలహీనతతో ఉండే నాయన బాధను దిగుమింగుకుని పని చేస్తుంటుండగా శక్తిని దయచేయండి. కృపగలిగిన దేవా, ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. సహాయకుడా, కృప వెంబడి కృపను దయచేయండి అయా. బిడ్డలు నాయన సకాలంలో భోజనం చేయటానికి లేక, విశ్రాంతి పొందుకోవడానికి లేక అయా అనారోగ్యం పాలవుతున్నారు నాయన. చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు నాయన థైరాయిడ్ సమస్యలతో కృంగిపోతున్నారు అయా. నాయన ధైర్యపరచండి, స్వస్థతను దయచేయండి. బిడ్డలు ఏ రీతిగా సంపూర్ణమైన ఆరోగ్యాలతో వెళ్ళారో అదే రీతిగా సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. శక్తి కలిగిన దేవా, మీ ప్రేమ చేత నింపండి, ఆదరించండి అయా. ఉజ్జీవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కృపనిచ్చే దేవా, ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయా. ఇవ్వబడిన అవకాశాలు సద్వినియోగపరుచుకోవటానికి కృప దయచేయండి. వారి కష్టార్జితం దుర్వినియోగం కాకుండా నాయన మరి కుటుంబ అవసరతల కొరకు కృపనివ్వండి అయా. వారి బిడ్డల పక్షంగా కార్యము జరిగించండి. కృపనిచ్చే దేవా నాయన మరి బిడ్డల ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి అయ్యా. మరి ఎక్కడైతే బంధకాల్లో ఉన్నారో విడుదల కలగచేయండి. చెరసాల్లో ఉన్నవారు అయ్యా, ఎవరైతే నాయన ఎంబసీలో ఉన్నారో, ఎవరైతే ఆసుపత్రుల్లో ఉన్నారో విడుదల, స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. భారతదేశం వచ్చి తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి. అక్కడే నాయన భారతదేశం వచ్చి నాయన ఎవరైతే నాయన వారి పరిమిరమించుకుని ఇంటి దగ్గరే ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపనివ్వండి. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి. కృప వెంబడి కృపను దయచేయండి. శక్తివంతుడా, ఈ రీతిగా మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరచండి అయా. మరి దూరదేశాల్లో ఉన్న దైవజనులను దీవించండి అయా. పరిచర్యలో ఉన్న వారిని దీవించండి. మీ కృపను బట్టి బలపరచండి అయా. ఈ రీతికి ఇదిగో నాయన మా ఆత్మీయ సహవాసాన్ని నానాటికి బలపరిచి అనేకులకు దీవెనకరంగా బలమైన కార్యాలు జరిగించటానికి కృప దయచేయండి అయా. మరి ఇదిగో నాయన మరి 5వ తేదీ నుంచి భారతదేశంలో జరగబోతున్నటువంటి అభిషేక ఆరాధనలు మహిమకరంగా జరిగించటానికి కృపనివ్వండి. మీరే మహిమ, మీరే ఘనత పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.